పాట సంఖ్య 93. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారు సంతోషించు. 93. ఇదిగో యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు. యెరూషలేం కుమారి
పాడితే కొంతమంది ఆడాడ కూర్చున్నారు. వచ్చి వరుసల్లో కూర్చోండి, మళ్ళీ బల్ల పంచేదానికి కొంచెం అవకాశం ఉంటుంది. లేచి పాడితే ఎవరు చెప్పకుండానే మీ అంతకు మీరే రావాలా. మళ్ళీ మధ్యలో వచ్చి మీరు ముందరికి రండి, మీరు పక్కకి జరగండి అట్లా చెప్పరు. చివరిగా వచనం, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా. యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు. యెరూషలేము కుమారి సంతోషించు. వర్తమానం వెనుక ముందుగా బైబిల్ కోరస్ పాడుకున్నాం. భలే భలే మాట, బంగారు మాట. భలే భలే మాట, బంగారు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట. నా జీవితాన నీ ఇది దీంట్లో వస్తుంది. దాన్ని ఏమంటారు, కెమెరా. కెమెరాలో వస్తుంది అందరి కథ. కాబట్టి జాగ్రత్తగా వినాలా, జాగ్రత్తగా మళ్ళీ ప్రశ్నలు అడిగితే కూడా జవాబు చెప్పాలా. ఈయనకు ప్రశ్నలు అడిగే అలవాటు కూడా ఉంది సాలమన్ గారికి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఏం వింటాన్నాం అనేది జాగ్రత్తగా వినండి, వింటే మంచిది. మన కొరకే దేవుని వాక్యం నుంచి దినవృత్తాంతాల మొదటి గ్రంథము మరి 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము దయచేసి 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 20వ వచనం నుంచి 24 వరకు మార్చి చదువు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 20 నుంచి 24 వరకు మార్చి చదువు. యెహోవా, మేము మా చెవుల్లో వినిదంతయు నిజము. నీ వంటి దేవుడెవడును లేడు, నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. నిజం లేదా నీకు నువ్వు అనేక జనం తొలివేసిన వల్ల నువ్వు భయంకరమైన పేరు తెచ్చుకుని వారు నీ సొంత జనులు వారిని విమర్శించగా దేవుడు నీవు బయలుదేరుతుంది. నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులకున్నట్లును
నీవాలాగున చేసితివి యెహోవైన నీవు వారికి దేవుడివై ఉన్నావు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నేట స్థిరపడునుగాక. ఇంకొక మాట చూద్దాము. నిర్గమకాండం దయచేసి 15వ అధ్యాయం. నిర్గమకాండము దయచేసి 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. వేలుపుల్లో నీ వంటి వాడెవడును, పరిశుద్ధత బట్టి నీవు మహనీయుడివి, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడివి, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడు ఎవడు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, తిరిగి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీ ఒక్క వాక్యం నుంచి మేము చదివిన భాగం మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 20 నుంచి 24 వరకు, నిర్గమకాండం 11వ అధ్యాయం మరి 15వ అధ్యాయం 11వ వచనాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నిలబెడుతున్న మీద ఆసుడైన బలహీనుడు మీరు ఎరుగుదురు. మీ శిలువ రక్తంతో కడిగి అంగీకరించి పవిత్రపరిచి ఈ ఉదయకాలంలో ప్రభావ మిమ్మల్ని ఆరాధన చేయడానికి అవసరమైన మాటలు మీ గ్రంథం నుంచి మాకు దయచేయమని, మరొకసారి ఇప్పటికే మిమ్మల్ని ప్రేమించి వచ్చామని స్తోత్రాలు. ఇంకెవరు వస్తున్నారో వారిని పెట్టుకొని నడిపించమని, మరొకసారి నాయన తెరబడిన ఆకాశం కలుతులైన ఆత్మ స్వాతంత్రం దయచేయండి. అనేకసార్లు ఏదో చెప్పగలం అనుకుంటాం, కానీ ప్రభా మీరు సహాయపడకపోతే ఏమీ చేయలేని వారమని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ, మీరు కనికరించి ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడమని కోరుతూ, మీ మెల్లైన స్వరం కొరకు ఎదురు చూస్తూ యేసు ప్రభు దివి నామమున ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మనం చదివిన 2 భాగాలు మనం చూద్దాం. దయచేసి ఎవరైనా చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము దయచేసి 17వ అధ్యాయం 20 నుంచి 24 వరకు చదవండి ఎవరైనా. నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంది. వారు నీ స్వతంత్రం అగినట్లు వారిని విమోచించుటకై దేవుడిపైన నీవు బయలుదేరదివి. నీ జనులైన ఇశ్రాయేలు నిత్యము నీకు జనులు అగినట్లు నీవు లాగులు చేసుకుని యెహోవాయైన నీవు దేవుడిపై ఉన్నావు. చదవండి. యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చి అతని సంతతిని గూర్చి నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతము నీ ఎదుట స్థిరపరచబడును. చాలండి. రెండవది నిర్గమకాండం దయచేసి 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 15:11. యెహోవా మహనీయుడు, పూజ్యుడు, అద్భుతం చేయవాడు, నీ వంటి వాడెవడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చదివిన 2 భాగాలు ఒక విధంగా ఈ 2 భాగాలు కూడా దేవుని ఘనపరుస్తున్న భాగాలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం చదివిన ఈ మొదటి భాగంలో మరి ఈ భాగంలో మనం చూస్తే కనుక ఎన్ని విషయాలు చెప్తున్నాయంటే 20వ వచనంలో అలాంటి దేవుడు ఎవరూ లేరు. ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలుని ఐగుప్తు అనే బానిసత్వం నుంచి విడిపించి తనకి సొంత జనముగా వాళ్ళని చేసుకుని వారికి విరోధంగా ఉంటున్న శత్రువులందరినీ కూడా మరి వెళ్ళగొట్టి తోలువేసి ఆ తర్వాత ఇంకా మనం చూస్తే ఆయనకి మాత్రమే సొంత జనం అవ్వాలని ఆయన మహా పేరు తెచ్చుకున్నాడు. ఆ పేరు 24 వచనం ప్రకారం ఎన్నటికీ కూడా ఘనపరచబడాలి అని. దేవుడు చేసిన కార్యాలు మరి నిత్యత్వానికి సంబంధించినవి. మన పితరుల ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు వారు మాత్రమే కాదు, కానీ ఈ దినం మనం కూడా దానిని బట్టి ప్రభువుని ఆరాధించడానికి అవి దోహదపడుతున్నాయి. ఆ విషయాలు మనం గుర్తుంచుకోవాలి.
దేవుని ప్రజల ఇశ్రాయేలీల విషయంలో దేవుడు చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో మరి ఇశ్రాయేలీల విమోచన గురించి కొన్ని మాటలు మరోసారి మనం గుర్తు చేసుకుందాము. చాలాసార్లు ఇలాంటి వర్తమానం మనం వినే ఉంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చదివిన మాటను మనం చూస్తే నాకు చాలా ఇష్టమైన వచనం ఇది. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేలుపుల్లో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడివి, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడివి, అద్భుతములు చేయవాడువు, నీ వంటి వాడెవడు. ఇది మోషే గీతం లేదా ఇది విమోచన గీతం. ఇది ఐగుప్తులో వాళ్ళు ఉన్న 430 సంవత్సరాలు పాడన గీతం. ఏమంటే ఎక్కడన్నా 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేల్ ఉన్నప్పుడు ఏ రోజైనా ఇశ్రాయేల్ నోట్లోంచి ఎలాంటి విమోచన ఆనందంతో కలిగిన గీతం వచ్చిందా అంటే ఏ రోజు రాలేదు. 430 సంవత్సరాలు నేను అనుకుంటాను వాళ్ళు పాడిన పాటలు అన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటాయంటే ఈ 430 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన బాధను బట్టి. దానికి మనం ఏం పేరు పెట్టవచ్చు అంటే నేను అంటాను విలాప వాక్యాలు అక్కడ పాడి ఉంటారు, లేక విలాప గీతాలు అక్కడ పాడి ఉంటారు. ఏంటి ప్రవ్వా ఈ బాధ, ఏంటి ప్రవ్వా ఈ బానిసత్వం, ఏంటి ప్రవ్వా ఈ నింద, ఏంటి ప్రవ్వా ఈ అవమానం, ఏంటి ప్రవ్వా ఇలాంటి దుస్థితిలో నేనున్నాను. ఈ 430 సంవత్సరాలు వాళ్ళు పాడలేని విమోచన గీతాన్ని లేక స్తుతి గీతాన్ని లేక ఈ మాట మోషే గీతాన్ని వాళ్ళు ఎప్పుడు పాడారు అంటే వాళ్ళు ఐగుప్తు అనే బానిసత్వం నుంచి విడిచి వచ్చిన తర్వాతే. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రజల ఇశ్రాయేలీయుల జీవితంలోనే దేవుడు చేశాడు ఆ కార్యాలు, మన జీవితంలో చేయలేదంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేస్తూ వచ్చాడో మన జీవితంలో కూడా దేవుడు అదే కార్యాలు చేశాడు. వారికి జరిగిందే బైబిల్ రాయబడింది, వారికి జరిగిందే ఇక్కడ మనకు జరుగుతుంది కొత్త నిబంధనలో. వారికి జరిగిన విషయాలు మనం చూస్తే ఒక 7 విషయాలు జరిగినాయి వారి జీవితంలో. మీకు గుర్తు చేస్తాను. మొదటిది వారికి జరిగిన విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించి ఐగుప్తులోంచి బయట తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. హోషే గ్రంథం దయచేసి 11వ అధ్యాయం. హోషే గ్రంథము దయచేసి 11వ అధ్యాయం. ఇక్కడ ఏమంటాడంటే హోషే గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం, పేజ్ నెంబర్ 750. హోషే గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు బాలుడు ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమార్ని ఐగుప్తులో నుండి పిలిచి తిని. కాబట్టి ఇశ్రాయేలు విషయంలో దేవుడు చేస్తున్న గొప్పదైన కార్యాలు ఏంటి అంటే వాళ్ళ ఐగుప్తు అనే బానిసత్వంలో జీవిస్తుంటున్నప్పుడు లేక వాళ్ళ ఐగుప్తు అనే అనుభవంలో ఉంటున్నప్పుడు వాళ్ళ విషయంలో దేవుడు ప్రేమ కలిగినాడు. ఇలాంటి ఐగుప్తులో ఉంటున్న తన ప్రజల విషయంలో దేవుడు ఒక ప్రేమ కలిగి ఐగుప్తులోంచి బయట తీసుకొచ్చాడు. ఐగుప్తులోంచి దేవుడు మనల్ని బయటికి తీసుకురావటం నేటి దినాన మనం అర్థం చేసుకుంటే భయంకరమైన లోక సంబంధమైన జీవితంలోంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేనా? ఇశ్రాయేలు విషయంలో దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము ఐగుప్తులో ఉంటున్న వారిని బయటికి తీసుకురావటమే కాదు, అపోస్తలుల కార్యాల గ్రంథము దయచేసి 7వ అధ్యాయము 35వ వచనము చివరి మాట నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 35వ వచనం చివరి మాట. మోషేను అతనికి పొదలో కనబడిన దావీదు ద్వారా దేవుడు అధికారినిగాను విమోచనగాను నియమించెను. కాబట్టి రెండోది ఇశ్రాయేల్ విషయంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటి అని మనం చూస్తే ఐగుప్తులోంచి బయటకు తెచ్చాడంటే ఇది మొదటి కార్యం. రెండోది వారి జీవితంలో మరి ఆ సందర్భంలోనే చేసిన రెండో కార్యం ఏంటంటే ఒక నాయకుడిని, అంటే ఎలాంటి నాయకుడు అంటే ఒక అధికారం కలిగిన ఒక విమోచకుడిని, ఒక రక్షకుడిని మరి ఇశ్రాయేలీయుల కోసం దేవుడు నియమించాడు. ఎవరు ఆ విమోచకుడు అంటే మనం పాత నిబంధనలో చూస్తాము. ఎవరంటే మోషే అనే దైవజనుడు. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన అందరి జీవితంలో ఇశ్రాయేలు చేసినట్లే మనకు కూడా ఒక విమోచకుని పంపించాడు. ఎవరు ఆ విమోచకుడు అంటే యేసు ప్రభువునే. దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిని విమోచకుడిగా అభిషేకించి లోక సంబంధమైన ఐగుప్తు అనే జీవితంలోంచి మనల్ని విడిపించడానికి ఇష్టపడ్డాడు. ఇంకా వారి జీవితంలో జరిగిన కార్యం మనం తెలుసు. నిర్గమకాండం దయచేసి 12వ అధ్యాయంలో మనం చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం. మూడోది ఇశ్రాయేలు జీవితంలో జరిగిన కార్యం ఏంటి? నిర్గమకాండం దయచేసి మరి 12వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక ఈ 12వ అధ్యాయంలో మీరు వెళ్ళి చదవండి. మూడవ కార్యం వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటి అని మనం చూస్తే పస్కా పశువు యొక్క రక్తము ద్వారా వారిని మరి బయటికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పస్కా పశువు దీని గురించి మనకు తెలుసు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మన పస్కా పశువు అయిన యేసు అని మాట ఉంటుంది. చూద్దామా? కొరింథీలకు రాసిన 2వ పత్రిక అనుకుంటా, 2వ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 5వ అధ్యాయం మనం చదివితే 7వ వచనాన్ని, మీరు పులిపిండి లేనివారు, 1 కొరింథీ 7:5-7, మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేడి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడేను. సో పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఏం జరుగుతుందో కొత్త నిబంధనలో ఉంటే మనకు అదే జరుగుతుంది. కొత్తగా ఏం జరగట్లా. ఐగుప్తులో ఉన్న వాళ్ళని ప్రేమించి బయట తీసుకొచ్చాడు, లోకంలో ఉన్న వాళ్ళని ప్రేమించి దేవుడు బయట తీసుకొచ్చాడు. తర్వాత ఐగుప్తులో ఉంటున్న వారి కొరకు ఒక రక్షకుడిని పంపించాడు. మనం కూడా లోకంలో జీవిస్తున్నప్పుడు మన కోసం కూడా ఒక రక్షకుడు ఆయన్ని పంపించాడు. ఎవరు ఆ రక్షకుడు అంటే యేసు ప్రభువారు. తర్వాత మూడోది, వారిని ఐగుప్తు నుంచి బయట తీసుకురావడానికి పస్కా పశువు వధించబడి ఆ రక్తము ద్వారబంధాలతో రాయబడతను బట్టి వారు బయటకు వచ్చారు. ఈరోజు కూడా మన పస్కా పశువు అయిన యేసు ప్రభువారి రక్తమే మనల్ని విమోచించింది. ఒకవేళ యేసు ప్రభువారు మన కోసం వధించబడకపోతే కనుక ఈరోజు మనము బయటికి రాలేని వారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకేం జరిగింది ఆ విషయంలో? నిర్గమకాండం మనం చూస్తే 14వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో మీరు చూస్తే, నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనంలో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేలను నడిచిపోయిరి. వారిని సముద్రంలో నడిపించాడు, లేక సముద్రాన్ని పాయలు చేశాడు. కొత్త నిబంధనలో ఈ సముద్రం ఏ జ్ఞాపం చేస్తుంది అంటే 1 కొరింథీ 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుంటే నాకు ఇష్టం లేదు. అది ఏదనగా మన పితరులందరూ మాయగమ కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు సముద్రాన్ని దాటింది. కొత్త నిబంధనలో పౌలు దేనికి పోల్చాడు సంఘానికి అంటే దేనికండి? బాప్తిస్వం. అంటే బాప్తిస్వం అంటే ఏంటి? ముంచుట. అంటే అన్ని పక్కల నీరు, భూమి కింద నీరు ఉంది, 2 వైపులా సముద్రం పాయలేని నీరు ఉంది, పైన మేఘంలో నీళ్ళు ఉంది. అంటే ఇప్పుడు ఆ ఇశ్రాయేలు సముద్రం ఏమయ్యారు అంటే వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. సో ఈ అనుభవం అందు కూడా, ఈ సముద్రం అనుభవం మనందరి జీవితంలో కూడా జరిగింది. మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో బాప్తిసం తీసుకున్నాం. ఇది మన జీవితంలో జరిగింది. ఇంకా మనం చూస్తే 4వ వచనం చదవండి. ఇక్కడే 3-4 వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించేది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఎలయనగా తమ్ము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి ఆ దినాల్లో మనం చూస్తే ఇశ్రాయేలు జీవితంలో ఒకే ఆహారము ఒకే పానీయము, ఒకే ఆహారము ఒకే పానీయము. ఏంటి ఒకే ఆహారం ఒకే పానీయం కొత్త నిబంధనలు అని మనం చూస్తే మన మధ్యలో ఉంటున్న బల్ల ఏంటండి? మనమందరం ఒకే ఆహారంలోకి వస్తాము, మనమందరం ఒకే పానీయంలోకి వస్తాము. ఎవరు ఆ బండ అంటే ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు నేను అంటాను, పాత నిబంధనలు ఇశ్రాయేలుకి జరిగిందా, కొత్త నిబంధనలు మన జరుగుతుంది. కొత్తగా ఏం జరగట్లేదు. ఇంకా మనం చూస్తే అరణ్యములో ఇశ్రాయేలుని ఏమని పిలిచారు? అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదవండి. సినాయి పర్వతం మీద అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యం తీసుకున్నవాడు ఇతడే. కొత్త నిబంధనలో కూడా ఇప్పుడు సంఘంగా అరణ్యములో వాళ్ళకి 40 సంవత్సరాలు మనం మన బైబిల్ స్టడీలో కూడా చూసాం. వారికి ఆహారం కానీ, వారికి వస్త్రములు కానీ, వారికి సమస్త సదుపాయాలు దేవుడు తానే దేవుడిగా, తానే ప్రభువుగా ఉండి వారి అక్కర తీరుస్తూ వారి సమస్యకి అన్నిటిలో ఏమన్నాడంటే, కొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన ఇశ్రాయేలుని దేవుని సంఘం ఏమన్నాడండి? సంఘం. మరి ఇప్పుడు కొత్త నిబంధనలు మనం కూడా ఎవరండి? మనం ఎవరో కాదు, మన ఎవరు? దేవుని సంఘం. సరే, పాత నిబంధనలో జరిగిన మరొక విషయం ఏంటంటే వారికి కనానుకి తీసుకెళ్ళాడు. ఎవరిని తీసుకెళ్ళాడు? వాళ్ళని
కనానుకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకు కూడా ఏం తీసుకెళ్తున్నాడు? ఎవరు తీసుకెళ్తారు మనల్ని? కనానుకి. ఏ కనాను ఇది? పర సంబంధమైన కనాను. సో ఇప్పుడు కొత్తగా ఏమీ జరగలేదు, కొత్తగా జరిగేది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు జీవితంలో ఏమైతే జరిగిందో, ఇశ్రాయేల్ జీవితంలో ఏ ఐగుప్తు అనే బానిసత్వం నుంచి బయటకు వచ్చారో, ఇశ్రాయేల్ జీవితంలో ఎలాంటి మోషే అనే నాయకుడిని పంపించాడో, ఇశ్రాయేల్ జీవితంలో ఎలాంటి పష్కాక రక్తం ద్వారా బయటకు వచ్చారో, ఇశ్రాయేల్ జీవితంలో ఏ విధంగా అయితే సముద్రంలో బాప్తిసం పొందారో, ఇశ్రాయేల్ జీవితంలో ఒకే ఆహారం ఒకే పానీని ఎలాగైతే పానం చేస్తూ వచ్చారో, ఇశ్రాయేల్ జీవితంలో అరణ్యంలో వారి అక్కరంతా తెలుస్తూ దేవుడు ఎలాగ వాళ్ళకి ప్రభువుగా బయలుపరచబడ్డాడో, ఇశ్రాయేల్ జీవితంలో ఎలాగైతే కనానుకి వెళ్ళాడో, కొత్త నిబంధనలు కూడా అదే జరుగుద్ది. మన జీవితంలో పాత నిబంధన జరిగిన 7 కార్యాలే కొత్త నిబంధనలు జరుగుతున్నాయి. అయితే పాత నిబంధనలు మరి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు పాడలేని పాట ఎప్పుడైతే ఐగుప్తు అనే బానిసత్వం నుంచి బయటకు వచ్చారో వాళ్ళు పాడుతున్నారు. నిజంగా నేనేమంటా అంటే, ఈ ఐగుప్తు అనే బానిసత్వం నుంచి నువ్వు రాబడింది నిజమైతే, వచ్చింది నిజమైతే పాడకుండా ఉండలేవు. ఏంటి ఐగుప్తు? ఈ ఉదయకాలము ఐగుప్తు గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేసి ప్రభుని మనం ఆరాధన చేస్తాం. ఐగుప్తు బైబిల్లో 7 విషయాలకు సాదృశ్యం ఉంది. మొదటి నిర్గమకాండం 20వ అధ్యాయం. ఏంటి ఐగుప్తు? ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి అయితే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. వేల్పుల్లో నీ వంటి వాడెవడరు అని నువ్వు పాడకుండా కూడా ఉండలేవు. చూద్దామా ఏంటి ఐగుప్తు? నిర్గమకాండం దయచేసి 20వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. దేవుడు ఈ ఆజ్ఞని వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలిగా రప్పించేది. ఐగుప్తు 7 విషయాలకి సాదృశ్యంగా ఉంటుంది. ఐగుప్తు మనకి గుర్తు చేసే విషయాలు 7 ఉంటున్నాయి. ఈ 7 ప్రాముఖ్యమైన సందర్భాల్లో మొదటి సందర్భం ఏంటి అంటే, ఏంటి ఐగుప్తు అంటే, ఐగుప్తు మరేంటో కాదు. ఐగుప్తు ఏం జ్ఞాపకం అంటే దాసుల గృహం, దాసుల గృహం. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించాలి. ఎందుకు అంటే మన పితరులైన ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు దాసుల గృహం అయిన ఐగుప్తులో నుండి బయటికి రాబడ్డారు కాబట్టి, ఈ బానిసత్వం గృహంలోంచి, ఈ దాసత్వ గృహం నుంచి వాటికి బయటకు వచ్చిన తర్వాత వారు పాడకుండా ఉండలేకపోతున్నారు. అయ్యా ప్రభువా, 430 సంవత్సరాలు మేము ఎంతో భయంకరమైన దాసత్వంలో ఉంటున్నాం, అలాంటి దాసత్వం నుంచి మీరే మమ్మల్ని విడిపించారు. ఇప్పుడు మీలాంటి వాడు ఎవరు లేడు. వేలుపుల్లో నీవే, పరిశుద్ధతను బట్టి నీవే మహనీయుడివి, స్తుతికీర్తనలు బట్టి నీవే పూజ్యుడివి అని పాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో నిజంగా మనం కూడా ఓ దాసత్వంలో ఉండి బయటకు వచ్చామనే అనుభవం మందైతే గనక, బానిసత్వం నుంచి బయటకు రాబడిన అనుభవం మందైతే గనక, ఏంటి దాసత్వం? యోహాను సువార్త 8:34 ఒక మాట రాయబడింది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8:34 ఏం రాయబడిందంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈ ఉదయకాలం మనం ప్రభుని ఆరాధించాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపం చేస్తున్నాం, పాపానికి దాసుడయ్యాం, పాపంతో ఏలబడుతున్నాం, పాపం యొక్క ప్రభుత్వం కిందకు వచ్చాం. మన క్రియలన్నీ పాపమే, మన మాటలు పాపం, మన జీవితం అంతా పాపం. ఒక విధంగా పాప సంబంధమైన పాపానికి వచ్చే శిక్ష అయిన నరకానికి మనం పయనిస్తున్న టైంలో, ఒకవేళ పాపంలో మనం కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరవాలి? పాతాళం. ఎలాంటి పాప సంబంధమైన బానిసత్వంలో మనం జీవిస్తుంటున్నప్పుడు ఏ రోజు కూడా మన నోటిలో స్తుతికీర్తనలు లేని తరుణములో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి ఐగుప్తు అనే పాపం యొక్క బానిసత్వం నుంచి మనం విడిపించాడు. ఇదే మన జీవితంలో జరిగే ఐగుప్తు. ఏ ఉదయకాల సమయంలో మనం ఇశ్రాయేలు వలె వాళ్ళు ఏ విధంగా అయితే బయటకు వచ్చారో మనం కూడా అలాగే రాబడితే కనుక ఆయన ఆరాధించకుండా ఉండలేం. ఏంటి ఐగుప్తు? ద్వితీయోపదేశకాండం 2వ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఏంటి ఐగుప్తు? చూద్దాం. ద్వితీయోపదేశకాండము దయచేసి 4వ అధ్యాయం 20వ వచనం. ఐగుప్తు గుర్తు చేసే 2వ విషయం ఏంటి? యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడు ఉన్నట్లు మీరు తనకు స్వకీయజముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి, అనగా ఆ ఇనప కులములో నుండి మిమ్మును రప్పించాను. ఐగుప్తు మనకి గుర్తు చేసే మొదటి విషయం ఏంటంటే దాస్యమైన గృహం. ఐగుప్తు మనకు గుర్తు చేసే 2వ విషయం ఏంటంటే ఇనప కొలిమి. ఎలాంటిదండి? ఇనప కొలిమి. కొలిమి అంటేనే అదే, అసలు కొలిమి అంటేనే అది చాలా ఉష్ణోగ్రత ఉండేది. ఈ కొన్ని బంగారం వీటిని తయారు చేసే వాళ్ళ దగ్గర మనం చూడవచ్చు. ఇంకొన్ని చోట్ల అంటే వాటిని ఏమంటారంటే కొన్ని మిల్లుల్స్ అట్లా కనబడతా ఉంటాయి, బగబగ మండిపోయే కొలిమిల్లా కనబడుతుంది. ఇది ఏం మాట్లాడుతున్నారంటే ఐగుప్తుల వారు అలాంటి శ్రమలో ఉన్నారంట. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని. నెహెమ్యా గ్రంథము 9:9 చూడండి. వాళ్ళు ఐగుప్తు గురించి ఇంకొక మాట అంటాడు అక్కడ. మా పితరులకు నెహెమ్యా గ్రంథం దయచేసి 9వ అధ్యాయము
నీవు నీతిమంతుడు వేయండి, నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. అంటే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు పాలలేకపోవడానికి కారణం ఏంటంటే 430 సంవత్సరాలు వాళ్ళు ఇనప కొలుములోనే ఉన్నారు. ఎంతో శ్రమ, ఎంతో భరింపలేని భారముతో వారు జీవిస్తున్నారు. ఇంకా మోషే వెళ్ళి వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ కొలిమి పెరిగిందా తగ్గిందా? పెరిగిపోయింది. అప్పుడు అంటారు, ఫరో అంటాడు, మీరు సోమరులు అబ్బాయి, అందుకే మీరు మా దేవుని ఆరాధించాలని వంక పెట్టుకుని మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళకి ఇవ్వాల్సిన గడ్డి ఇవ్వద్దండి, కానీ ఇటుకలు తక్కువ కావద్దండి. అప్పుడు వీళ్ళు అంటారు, ఇశ్రాయేల్ అంటారు, మోషే అహరోను వాళ్ళకి ఎదురు పడితే మాట్లాడతారు, అయ్యా స్వామి నువ్వు రాకముందే బాగుండే మా పని, శుభ్రంగా వాళ్ళకి గడ్డన్ని ఇచ్చేవాళ్ళు, మేము వెళ్ళి కష్టపడుకోకుండా ఇటుకలు చేసేవాళ్ళం. నువ్వు వచ్చి ఫరోతో చెప్పిన తర్వాత ఫరోకి నువ్వేమిచ్చావు తెలుసా? ఖడ్గం ఇచ్చావు. ఇప్పుడు ఫరోకి ఏమిచ్చావు తెలుసా? ఖడ్గం ఇచ్చావు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడిపించిన తర్వాత సంగతి, మా శ్రమ పెరిగిపోయింది, మాకుంటున్న కొలిమి పెరిగిపోయింది. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి మన అనుభవం అయితే, ఒకవేళ పాపము ద్వారా, లోకము ద్వారా భరింపరాలేని కొలిమిలేంటి పరిస్థితుల్లో మనం ఒకప్పుడు జీవిస్తున్నప్పుడు, ఈ కులంలోంచి ఎవరు తప్పిస్తారా మనం ఎదురు చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో కూడా ఐగుప్తు అనే కొలము నుంచి నేను బయటికి తీసుకొచ్చింది నిజమైతే కనుక ఈ ఉదయం నువ్వు ఇశ్రాయేలీయులు ఆరాధన చేయకుండా ఉండలేవు. నిజంగా మనం ఎన్నో బాధల్లో ఉన్నాం, ఎన్నో సమస్యల్లో ఉన్నాం, ఎన్నో కొలిమేంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఎవరికి అర్థమవుతుందంటే అలాంటి అనుభవంలోంచి బయటకు వచ్చిన వారికి మాత్రం అర్థమవుద్ది. కొలిమి అనేది చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. మేము పెడతాం మూడు అక్షరాల్లోనే కొలిమి అనుకుంటాం, కానీ కొలిమిలో నుండి వచ్చిన వాళ్ళకి అర్థమైపోద్ది. అందుకే ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ఆరాధన మీరు గమనిస్తారో లేదో, ఎవరైతే ఇనప కొలిమి లాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి, బాధల్లోంచి, ఇరుకుల్లోంచి, ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి బయటకు వచ్చారో వాళ్ళ ఆరాధన వేరుకుంటుందండి. అసలు వాళ్ళ కొలిమేనే మాటే తెలియని వాళ్ళ ఆరాధన వేరుగానే ఉంటుంది. వాళ్ళ ఆరాధన ఇక్కడి నుంచి వస్తుంది, వీళ్ళ ఆరాధన ఇక్కడి నుంచి వస్తుంది. కాబట్టి నిజమైన కొలిమి లాంటి శ్రమలోంచి వచ్చారు కాబట్టి వాళ్ళు పాడలేకుండా ఉండలేకపోతున్నారు, వేలుపుల్లో నీ వంటి వాడు ఎవడు అని. ఐగుప్తు గుర్తు చేసే మూడో విషయం ఏంటి? రండి సమయంలో లేవియాకాండం 18వ అధ్యాయం. ఐగుప్తు మరి దేనికి సాదృశ్యం? ఐగుప్తు ఏం జ్ఞాపకం చేస్తుందంటే దాసుల గృహానికి సాదృశ్యం. ఐగుప్తు ఇనప కొలిమికి సాదృశ్యం. అది లేవియాకాండం దయచేసి 18వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. సో ఐగుప్తు మనకేం గుర్తు చేస్తుందంటే ఒక ఆచారాన్ని గుర్తు చేస్తుంది. ఐగుప్తులో ఏమున్నాయండి? ఆచారాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 430 సంవత్సరాలు ఇష్టం వచ్చినా ఇష్టం కాకపోయినా ఏ ప్లేస్లో ఉన్నారు? వీళ్ళు ఆచారంలో ఉన్నారు, సాంప్రదాయాలు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభుని ఆరాధించాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా ఐగుప్తు అనే బానిసత్తులో ఉన్నాం, ఒకప్పుడు మనం కూడా ఐగుప్తు అనే ఇనపకొలిమి లాంటి శ్రమలో ఉన్నాం, ఒకప్పుడు మనం కూడా ఐగుప్తు అనే ఆచారాల్లో ఉన్నాం. అందుకనే పేతురు అంటాడు, మీరు పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టు వెండి బంగారం అంటే క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు. ఎలా అంటే నిర్దోషమైన, అమూల్యమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తం ద్వారా. అంటే ఒకప్పుడు మనం ఎన్ని ఆచారాలు, ఎన్ని సాంప్రదాయాలు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఎక్కువ ఆచారాలు ఉన్న దేశం ఏంటో తెలుసండి? ప్రపంచంలోని అన్ని దేశాల్లో కల్లా ఆచారాల్లో ప్రసిద్ధమైన దేశం ఏంటంటే భారతదేశం. మన దేశం అన్ని ఆచారాలే. మన దేశంలో ప్రతిదీ దేవుడే. ఏమండి? ప్రతిదీ దేవుడే, అసలు అన్ని దేవుడే. మీకు తెలుసా తాబేలుకి కూడా గుడి కట్టి పూజ చేస్తారు, తెలుసా అండి మీకు? తాబేలుకి కూడా గుడి కట్టి పూజ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక ఎలికి అన్నిటికీ అన్ని దేవుడే. నేను అంటాను, ఈ ఉదయకాలం మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే భయంకరమైన ఆచారాలు ఇప్పుడు కూడా చాలామంది అవి పోవండి. ఇప్పుడు కూడా చాలామంది కూడా యేసుని నమ్ముకుని బలలో పాలు పొందేవాళ్ళు కూడా కొంతమంది ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు పిలుస్తారు, లేకపోతే అక్కుంటాయాలు బయటపడిపోతాయి అన్నమాట. ఈ పక్కన ఇది ఉండాలి, ఈ పక్కన ఇది పెట్టాలి, ఇది వాస్తు కానీ ఇలాంటి పద్ధతులన్నీ కూడా ముగ్గేయడం, అంటే చాలా రకరకాల ఆచారాలు. ఈ ఉదయకాలం
ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతో ధన్యులం. ఎందుకు అంటే ఒకప్పుడు ఐగుప్తు అనే ఆచారంలో మనం బ్రతికాం. ఈరోజు మనకు ఆ ఐగుప్తు అనే ఆచారం లేదు. ఇంకా ఐగుప్తు ఏం గుర్తు చేస్తుంది? జాషువా, యెహోషువ గ్రంథం 5. ఐగుప్తులో వారు ఏ స్థితిలో ఉన్నారు? ఐగుప్తు వారి జీవితంలో ఏం జ్ఞాపం చేస్తుంది? ఐగుప్తు బానిసత్వమే కాదు, ఐగుప్తు ఎనపొక్కలు వంటి శ్రమ మాత్రమే కాదు, ఐగుప్తు భయంకరమైన ఆచారాలే మాత్రమే కాదు, ఐగుప్తు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లించి వేసి యున్నానని యెహోషువతో నేను చాలండి. ఐగుప్తు మనకు గుర్తు చేసేది ఏంటంటే వారి జీవితంలో వస్తున్న భయంకరమైన అవమానం. నిజంగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఐగుప్తులో మరి ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, ఒక సర్వశక్తుడైన దేవుడు కోరుకున్న జనాంగం ఎక్కడ ఉండాలి? ఒక సర్వశక్తుడైన దేవుడు కోరుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఎలా బ్రతకాలి? వాళ్ళు చేసిన ఒక్క అవిధేయత, ఒక్క పొరపాటు, యాకోబు కాలంలో వాళ్ళకి కరువు వచ్చింది. ఆ కరువులో వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఆహారం లేదు, ఆ ఐగుప్తులో ఆహారం దొరుకుతుందని అక్కడికి వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఐగుప్తుల కంటే సైన్యంగా ఎక్కువ పెరిగిపోతున్నారు. అందుకని మొదటి అధ్యాయంలో మీరు చూస్తే వీళ్ళు మన మీద దాడి చేస్తారేమో అని ఇంకా భయపడిపోతారు ఐగుప్తులు. ఎందుకు మాట చెప్తున్నానంటే, వాస్తవానికి దేవుని ప్రజలు ఎక్కడ ఉండాలి, ఏ స్థలంలో ఉండాలి, ఎలాంటి స్థితిలో ఉండాలి, అక్కడ అంతా ఉల్టాగా ఉంది. వారు చేసిన పాపం బట్టి, వారు చేసిన అవిధేయతను బట్టి, వారు తొందరపడిన విధానాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఐగుప్తులో ఇంత భయంకరమైన అవమానాలు ఉంటున్నప్పుడు వాళ్ళు ఒక్కసారిగా బయటకు వస్తాంగానే, అమ్మో ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం, కానీ ఈ స్థితిలోకి వెళ్ళిపోయాం, కానీ దేవుడు మమ్మల్ని ఇలాంటి అవమానం నుంచి కూడా బయటికి తీసుకొచ్చాడు. మీకు అర్థం కావడం చెప్తాను. యోనాని దేవుడు కోరుకున్నాడు. యోనాను కోరుకుని సువార్త చేయడానికి ఒక స్థలానికి వెళ్ళమన్నాడు. ఏ స్థలము? నినివే. పోలండి, ఇక్కడ ఉన్నారు. సరే, అయితే యోనా ఆ స్థలానికి కాకుండా వేరే స్థలానికి వెళ్ళాడు. ఏ స్థలానికి వెళ్ళాడు? తర్షీసుకి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, యోనా వాడ అడుగుకి వెళ్ళిపోయి పడుకున్నాడు. అప్పుడు వాడ నాయకుడు వచ్చి ఏమంటాడంటే, ఓ ఈ నిద్రపోత. ఎవరైనా దేవుని ప్రవక్త ఎవరు మాట్లాడుతున్నాడు? ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఓ ఈ నిద్రపోత. యోన జీవితంలో ఎంత అవమానం అని చెప్పాలి అది. ఒక అన్యుడు, ఒక దైవ ప్రవక్తని గురించి మాట్లాడుతున్న మాట ఇశ్రాయేల్ విషయంలో కూడా జరుగుతుంది. అదే అండి, 430 సంవత్సరాలు వీళ్ళు దేవుని ప్రజలు అయినా ఐగుప్తు అవమానం కింద ఉన్నారు. పాపం మనకు అవమానం తీసుకొస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34 వచనం. సామెతల గ్రంథం 14:34 చదవండి. 34 సామెతలు 14:34. పాపము నీతి జనములు ఘనతకెక్కుట కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చింది. ఒకప్పుడు మనం కూడా దేవుని ప్రజలమైనప్పటికీ కూడా యేసుప్రభుని అంగీకరించుకోకుండా జీవించినంత కాలం భయంకరమైన అవమానంలో ఉంటున్నాం. ఎలాంటి అవమానాల నుంచి దేవుడు వల్ల బయట తీసుకొచ్చాడు? ఈరోజు ఇశ్రాయేలు వల్ల నువ్వు ఆరాధన చేయకుండా ఎలా ఉండగలవు? ప్రభా, ఈరోజు నేను ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చాను. ప్రభా, ఈరోజు నేను ఐగుప్తు ఇనుప కొలుము లాంటి శ్రమల్లోంచి బయటకు వచ్చాను. ప్రభా, నేను ఈరోజు ఐగుప్తు అనే అనేకమైన ఆచారాల నుంచి బయటకు వచ్చాను. ప్రభా, ఈరోజు నేను ఐగుప్తు అనే అవమానం నుంచి బయటకు వచ్చాను. వేలుపుల్లో నీ వంటి వాడు ఎవడు? 114 కీర్తన. ఈ ఐగుప్తుకి గుర్తు చేసే మరొక విషయం ఉంది. కీర్తన 114 అనుకుంటా. 114వ కీర్తన ఐగుప్తుని దేనికి పోల్చారు చూద్దామా? కీర్తన 114. దయచేసి మనము మొదటి వచనం చూద్దాం. 114వ కీర్తన మొదటి వచనాన్ని. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును, అంటే ఐగుప్తు అంటే ఏమంటాడు? అన్య భాషలు గల జనముల నుండి యాకోబు వెళ్ళినప్పుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అనే మాట కింద ఏమంటాడంటే అన్య భాష గల జనములో నుండి. కాబట్టి ఐగుప్తు ఏం జ్ఞాపకం చేస్తుందంటే అన్య భాష మాట్లాడే జనాంగం. ఎలాంటి జనాంగం అండి? అన్య భాష మాట్లాడే జనాంగం. ఈ ఉదయకాల సమయం మనం ఎవరో కాదు, మనం ఎవరు ఇశ్రాయేలుమా? నిజానికి ఎవడు మనం అందరం ఇశ్రాయేలుమా? బైబిల్ మందంటారా? మందలండి. ఒకప్పుడు మందంటారా? ఎఫెసీ పత్రిక 2:12 ప్రకారం మంది అంటారా? మనకు అసలు దేవుడు ఉన్నాడా లోకంలో? దేవుడు ఉన్నాడా? మన జనాంగానికి దేవుడు ఉన్నాడండి? అసలు లోకమందు దేవుడు లేనివారు అని రాయబడింది బైబిల్లో. నిరీక్షణ లేనివారు అంట మనం. ఉందా? ఎఫెసీ 2:12 చదవండి. ఎఫెసీ పత్రిక 2:12. ఆ కాలమందు
ఆ. పరదేశులను, ఉమ్. వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, ఉమ్. నిరీక్షణ లేని వారును, ఉమ్. లోకమందు దేవుడు లేని వారునై ఉండి, అసలు లోకమందు మనకి దేవుడే లేడంట. క్రీస్తుకు దూరస్తులై ఉండిరి. ఒకప్పుడు క్రీస్తుకు దూరస్తులము, నిబంధన లేదు, పరజనులము, వారసులము కాదు, సమానము కాదు, ఎక్కడుండాలి మనం. ఈ ఉదయకాలం ఈ ఐగుప్తు అనే అన్య జాతి నుంచి దేవుడు మనల్ని కోరుకున్నాడంటే అసలు ఆ దేవుడిని ఆరాధించకుండా ఎలా ఉండగలమండి? నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొంతమంది ఆరాధించుకుని వెళ్తారండి, అసలు ఎలా వెళ్ళబుద్ధి అవుద్ది? ప్రభా, నేను ఎక్కడుండే వ్యక్తిని, అసలు నా స్థానం ఎక్కడ? అక్కడ నుండి నన్ను విడిపించావంటే నేను ఆరాధించకుండా ఉండలేం. మనం ఇప్పుడు ఎన్ని విషయాలు చూస్తాం ఐగుప్తు గురించి? 5 విషయాలు చూస్తాం. మొదటి విషయం ఏంటి? ఐగుప్తు ఏం గుర్తు చేస్తుంది? దాసుల గృహం. ఇంకేం గుర్తు చేస్తుంది ఐగుప్తు? ఇనప కొలిమి. ఇంకేం గుర్తు చేస్తుంది ఐగుప్తు? ఆచారమైన జీవితం. ఇంకేం గుర్తు చేస్తుంది ఐగుప్తు? అవమానకరమైన జీవితం. ఇంకేం గుర్తు చేస్తుంది ఐగుప్తు? అన్య జనాంగం లేక అన్య భాష. ఇంకా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవచ్చు. అప్పుడు నేను నీ దేవుడని యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయకృత్యములు విడిచిపెట్టవలను, ఐగుప్తు విగ్రహములను పూజించుడు చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదని ఆజ్ఞాపించింది. అలాగే ఇంకొక వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం. ఇది ఐగుప్తు గురించి పలుకుతున్న దేవత ఇక్కడ. యెషయా గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యెహోవాను ఐగుప్తును గురించిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘమెక్కి ఐగుప్తుకు వచ్చుతున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. చాలండి. ఐగుప్తు గుర్తు చేసే 6వ విషయం ఏంటి? మన అందరి జీవితాల్లో, వారి జీవితంలో ఏమి జరుగుతుంది అంటే ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే 6వది విగ్రహారాధన. విగ్రహారాధన. మీకు తెలుసండి, మోషే గారు చేసిన 10 తెగులు ఐగుప్తులో పూజించబడిన 10 దేవతలు. నిర్గమకాండం 12:12. నిర్గమకాండం 12:12 చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం అందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతిని హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. చాలండి. వారు పూజ చేస్తున్న 10 రకాలమైన దేవతలకి ఇది దేవుడు కాదు ఆకాశం, ఇది దేవుడు కాదు నీరు, ఇది దేవుడు కాదు, అన్నీ రుజువు చేసాడు దేవుడు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళన్నిటికీ తీర్పు తీర్చాడు. అంటే ఐగుప్తులో వాళ్ళు ఏం చేశారంటే ఎంతోమంది దేవతలు. ఈరోజు ఐగుప్తు ఏం గుర్తు చేస్తుందంటే విగ్రహారాధన. ఏం గుర్తు చేస్తుందండి? విగ్రహారాధన. ఒకప్పుడు మనందరి జీవితంలో కూడా విగ్రహారాధన కలిగిన వారిమే. ఇంకా చాలామంది అయితే మరి రాత్రి కూడా ఒక బ్రదర్ సాక్ష్యం అక్కడ వేరే మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో విన్నాను. ఎంత భయంకర విగ్రహారాధన అంటే అంత భయంకర విగ్రహారాధన అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు మనము ప్రభుని ఆరాధించగలం. ఎందుకంటే ఈరోజు మనకి ఐగుప్తు అనే విగ్రహారాధన మన జీవితంలో లేదు. ఇంకొక మాట చూసి ప్రభువుని ఆరాధన చేస్తాం. ఐగుప్తు ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తుందండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 34 వచనం చదువు. అపోస్తలుల కార్యాలు 7:34. ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగుని వింటుని వారు విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఏమంటాడు ఇక్కడ? ఇంకొక మాట చదువుదాం. ఇంకొక వచ్చిన చదువుతామండి, బాగుంటుంది. ఇక్కడ న్యాయాధిపతులు 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అసలు ఆయన ఈ ప్రజల విషయంలో ఆయన ఎలా స్పందించాడు అనే విషయం ఇక్కడ చదవచ్చు. న్యాయాధిపతులు 10 చదవండి. 16 వచనం. న్యాయాధిపతులు 10:16 చదవండి. యెహోవాను సేవింపవలను, తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ, చూడండి, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురావస్థను చూసి సహింపలేకపోయాడు. ఐగుప్తు గుర్తు చేసే 7వ సందర్భం లేక 7వ విషయం ఏంటి అంటే వారికి కలిగిన దురావస్థ. ఏంటంటే ఐగుప్తు దురావస్థ. వారి స్థితిని చూసి దేవుని ఆత్మ పరితాపం పట్టలేకపోయిందంట. అయ్యో, నా ప్రజలు ఈ స్థితిలో ఉంది,
ఈ నీచమైన, ఈ అట్టడుగమైన, ఈ భయంకరమైన స్థితిలోకి నా ప్రజలా ఉందని ఆయనే దిగి వచ్చి ఐగుప్తు నుంచి వారిని బయట తీసుకొచ్చాడు. నేనేమంటానంటే, ఇలాంటి ఐగుప్తులు వచ్చి ఇశ్రాయేలీలు మాత్రమే బయటకు వచ్చారా? ఇలాంటి బానిసత్వం నుంచి, ఇలాంటి ఆచారం నుంచి, ఇలాంటి ఇనపకలం నుంచి, ఇలాంటి శ్రమ నుంచి, ఇలాంటి అవమానం నుంచి, ఇలాంటి విగ్రహారాధన నుంచి ఇశ్రాయేలు మాత్రం బయటకు వచ్చారా? ఈరోజు మనం రాలేదా? ఒకవేళ అలాంటి వాళ్ళు నువ్వు రాగలిగితే కనుక, ప్రభా ఆ రోజు ఇశ్రాయేలు కాదు, ఈరోజు నేను ఆరాధన చేస్తా. ఇప్పుడు మనమందరం అంటాము, ప్రభా వేలుపుల్లో నీ వంటి వాడు ఎవడు, స్తుతి కీర్తనలు బట్టి నీవు మహనీయుడివి, నీ వంటి వాడు ఎవడూ లేడు. ఇలాంటి ఆరాధన ఈరోజు మందవుతుంది. కాబట్టి వాక్య వెలుగులో మన ప్రభుని ఆరాధన చేస్తాం. నూట 67వ పాట పాడుకోండి. గాయములను గాయములను 135 1 3 5 మాత్రం. నా కొరకై పొందే
స్కూల్ టీచర్స్ ఆరాధించండి. అది క్రమమైన రీతిలో మళ్ళీ ఒక సహోదరుడు, ఒక సహోదరి, ఆ విధంగా ఆరాధించండి. శాపంలోనూ ఉన్న నన్ను ప్రభా మీరు నన్ను విడిపించి రక్షించిన నిజంగానైనా కూర్చోండి.